క్రిష్ పద. రేయ్, ఇప్పుడు తప్పించుకుందంటే శకుంతల చేతిలో మన చావు కన్ఫర్మ్ రా. అవునరా, ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలరా. పదండ్రా. నాన్న క్రిష్, ఆ రౌడీల నుంచి మన ఇద్దరు ఇలా తప్పించుకోవడం కష్టం నాన్న. నిన్ను ఆ గుడి వెనక దాస్తాను. నేను ఆ రౌడీల్ని దారి మళ్లించిన తర్వాత నువ్వు మెల్లగా ఎలా అయినా సరే హర్ష మావయ్యని చేరుకోవడమో లేదా హర్ష మావయ్య వాళ్ళ బాస్కి ఈ ఎవిడెన్స్ అందేలా చెయ్యి, సరేనా? అమ్మా, నువ్వు ఒక్కదాన్ని వాళ్ళని దారి మళ్ళించడం అంటే నీకేమైనా అవుతుందేమో అమ్మా. పర్లేదు నాన్న, నా సంగతి నేను చూసుకుంటాను. మనకి ఎవిడెన్స్ హర్ష మావయ్య వాళ్ళ బాస్కి చేరడం ఇంపార్టెంట్, సరేనా? అలాగే అమ్మా. రా నాన్న. క్రిష్ ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. అలాగే అమ్మా. రేయ్, ఇదొక్కటే ఉంది, మరి ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు రా? రే, వాడి సంగతి తర్వాత, ముందు దీని సంగతి చూడు. అమ్మా, ఏయ్ ఆగు. కనకం, ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు? మన ప్రేమని చంపేసి నన్ను జీవశ్చవాన్ని ఎందుకు చేశావు? నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పావు. మరి ఆ ప్రేమ ఏమైంది కనకం? నన్ను ఇంతలా వంచావెందుకు? దీని బదులు నన్ను చంపేసి ఉంటే సరిపోయేది కదా. ప్రేమని చెప్పడానికి ఎన్నో రోజులు నన్ను ఎదురు చూసేలా చేశావు. చివరికి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పావు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పావు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అంటే నీ ప్రేమంతా ఒక నటనేనా?
కనకం, నేను బ్రతికున్నంతకాలం నీ ప్రేమని మర్చిపోలేను, నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేను. ఎక్కడికి పారిపోయిందిరా ఇది? రేయ్ ఆడి దిక్కెళ్ళిందేమో చూద్దాం పదా. పద. హలో. సార్ త్వరగా రండి సార్, అందరూ వచ్చేసారు. వస్తున్నా. క్రిష్ అక్కడి నుంచి తప్పించుకున్నాడో లేదో ఆ ఎవిడెన్స్ ఎలా అయినా సరే హర్ష వాళ్ళ బాస్కి అందించాలి. ఆ కాంట్రాక్ట్ శకుంతలకి రాకుండా చేసి ఆ వర్కర్స్ ఆరోగ్యాన్ని కాపాడుతాను. ఏంటి అందరూ వెయిట్ చేస్తున్నారు? సార్ హర్షాను వాళ్ళ అక్క ఇంకా రాలేదు సార్. అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి? దేనికైనా టైం సెన్స్ ఉండాలి కదా. ఎలాగూ తను నాకు పోటీగా ఎదురు రాలేదు, అందుకే నాకే ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్టుగా డిక్లేర్ చేసేయండి సారు. సార్ అయినా మీ అక్క ఇంకా రాకపోవడం ఏంటి? సార్ మా అక్క వచ్చాక మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి సార్. లేదు హర్ష, ఇంకెక్కడెవరూ వెయిట్ చేయలేం. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ శకుంతల గారికి ఇచ్చేద్దాం. ఇప్పుడే శకుంతల గారి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు శకుంతల గారితో ఒక అగ్రిమెంట్ చేయిస్తాను. బ్యాట్మ్యాన్